హార్ట్లీ కంగ్రాచులేషన్స్ వదిన. ప్రెస్టీజియస్ గా సీఎం చేత అవార్డు తీసుకోగలిగావు నువ్వు. అఫ్ కోర్స్ యూ డిజర్వ్ ఇట్. నువ్వు పడిన కష్టానికి చాలా సంవత్సరాల నుంచి పడుతున్నావు దీని గురించి. ఈ రోజు కొత్తగా స్టార్ట్ చేసింది కాదు. మీరు కూడా నాకు చాలా కోఆపరేట్ చేశారు కదా, మీరు నా వెనకాల వచ్చారు కాబట్టి మీకు కూడా చెందుద్ది అవార్డు. వచ్చాము, నువ్వు దాన్ని ఫాలో చేస్తున్న ఆ ఇంటెన్షన్, నీకున్న దీని మీద ఉన్న ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది బాగా. మేము నీ అంత ఫాలో చేయలేకపోయినా అట్లీస్ట్ ఫాలో చేయడానికి చాలా వరకు ట్రై చేస్తాం. ఎప్పుడన్నా రోడ్డు మీద ఒక పేపర్ ప్లాస్టిక్ కవర్ కనిపించినా, ప్లాస్టిక్ బాటిల్ కనిపించినా అది అలా పడిపోతుంటే మనసుకు అది ఒక రకంగా అయిపోతుంది. అయ్యో ఇదేంటి ఇట్లా అయిపోతుంది, దీన్ని ఏం చేయలేమా అన్నట్టుగా అయిపోతుంది. ఫ్యామిలీ అంతా కూడా సపోర్ట్ చేసాం కరెక్టే, కానీ ఎలా ఉంటుందంటే ఇంట్లో ఒక ప్లాస్టిక్ కవర్ కూడా బయటకు వెళ్ళడానికి అసలు ముందు అది ఎంత పాడైపోయిన ప్లాస్టిక్ కవర్ అయినా సరే బయటకు వెళ్ళడానికి ముందు మాకు మనసు ఒప్పట్లేదు. దాన్ని ఎలా అయినా సరే డ్రై చేసి దాన్ని డ్రై వేస్ట్ లో వేసి అలా స్టోర్ చేసి ఒక టైంలో వదినికి తీసుకెళ్లి ఇచ్చేసి వస్తాం. అది ఫిల్ అయిపోయింది అన్న టైంలో ఇలా ఇది ఒక టైంలో వదిన ఆపేస్తానంది. కానీ మేము దాన్ని ఎవరికి ఇవ్వాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఆపేస్తానంటే అయ్యో వదిన ఇప్పుడు నువ్వు ఆపేస్తున్నావు, మేము ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అంతా ఏం చేయాలి అన్న టైంలో సరే ఇంకా ఆపేస్తుందేమో అని మేము కూడా ఫిక్స్ అయిపోయాము. దాన్ని తీసుకెళ్లి ప్లాస్టిక్ కవర్ తీసుకెళ్లి డస్ట్బిన్ లో ఇంకో వదిన ఆపేసింది కదా అని వేద్దామంటే మాకు మనసు రావట్లేదు. అంత స్ట్రాంగ్ గా మా మైండ్ లో ఒక ఫీలింగ్ వచ్చేసింది బికాస్ ఆఫ్ హెర్ అనమాట. తను అంత దాని మీద ఇదిగా చేస్తుంది, అసలు మనం ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ ని డస్ట్బిన్ లో ఎలా వేయగలం అని చెప్పేసి అసలు బాగా ఇంపాక్ట్ వచ్చింది. తన ఇంపాక్ట్ మా లైఫ్ లో చాలా వచ్చింది. అంత ఎలా అంటే మా పాప ఇప్పుడు 10 years తనకి. ఈవెన్ తన క్లాస్ లో ఎవరైనా బర్త్డే జరిగినప్పుడు చాక్లెట్ రేపర్ కానీ బిస్కెట్స్ కానీ అలా ఇచ్చినప్పుడు పాప దాన్ని లంచ్ బ్యాగ్ లో ఒక జిప్ లో పెట్టుకొని తీసుకొచ్చి ఇంటికి, అమ్మ ఈరోజు ప్లాస్టిక్ ఇది వచ్చింది నేను తీసుకొచ్చానని చెప్పింది. అంటే అంత చిన్న పిల్ల కూడా తన వల్ల అంత ఇంపాక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇది అంతకన్నా ఇది ఏముంది చెప్పండి. దీన్ని ఖచ్చితంగా మనం దాన్ని మన చేతులతో డస్ట్బిన్ లో వెయ్యలేము ఆ ప్లాస్టిక్. ఒక్కసారి మీరు దాన్ని ఫాలో చేసి చూడండి, మీ వల్ల కాదు దాన్ని మళ్ళీ డస్ట్బిన్ లో వేయటం. సేఫ్ ప్లాస్టిక్ ని వాడకం తగ్గిద్దాం, ఎన్విరాన్మెంట్ ని కొంచెం సేవ్ చేద్దాం, మనం అంతా ట్రై చేద్దాం.